సార్ మా నాన్నకి ముందు తాతాడు అలవాటు ఉంది. తాగినాడని చెప్పాడు, గొడవ పెట్టుకుంటాడని నేను లైన్లో నిలబడుకున్నాను. మా నాన్న లైన్లో నా ప్లేస్లో నిలబెట్టి నేను వెనక్కి వచ్చి నిలబెట్టుకుంటే అట్లా చేయకూడదని చెప్పి వచ్చేసి ముగ్గురు నలుగురు పంపించి వైఎస్ఆర్ వాళ్ళని ఓట్ లైన్ అని చెప్పి ముందుకు లైన్ లేక మధ్యలోకి దుక్కినాడు. అతను మా తమ్ముడి మీద కొట్టేకి వచ్చి అట్లా గొడవ జరిగింది. మళ్ళీ ఆడ మా నాన్న ఏమన్నా అంటే మా నాన్న తనింటి కింద పడినాడు. నేను ఏమైనా వింటే కొట్టినారు. అయిపోయి కింద పడి రాళ్ళతో తగిలిందని చెప్తున్నాడు. రాయి ఉన్నది పక్కన, దాన్ని కడుచుకొని కింద ఉన్నప్పుడు రాయి పోయింది. అటుకి అయిపోయింది సార్. ఇంకా గొడవ ఆడ బూత్ దగ్గర అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంకా నాకు ఇంటికి వచ్చింది. మళ్ళీ ఇంటి దగ్గరికి వాళ్ళు రిలీజ్ అంతా 1500 వచ్చి ఇంకా వాళ్ళంతా అరాకులు కేసులు వీళ్ళంతా వచ్చి ఇంకా కొట్టినారు సార్. మేడం ఇదంతా తిప్పటి చేయి కొంచెం సార్. ఆరోగ్యకి కానీ వచ్చినాము. ఏమంటే ఆరోగ్యం కేసులు కోసం మేము పెట్టొచ్చినాము అంతే సార్. ఇంతకు నుంచి టార్గెట్ అంటే ఊళ్ళో పిల్లలంటే మేము టీవీ పక్క తిరుగుతున్నామని మా టార్గెట్ వాళ్ళ టార్గెట్ అంటే మేమే అంతే సార్. ఏం లేదు చేసి మాకైతే వాళ్ళకి వాళ్ళ కూడా ఉంటాం. ఏమి టార్గెట్ అంటే మమ్మల్ని ఎట్లా కొట్టాలని కొద్ది నుంచి కాసుకొని ఉన్నారు. అది కొంచెం సమయం దొరికిందంటే ఇంకా వాళ్ళకి ఇంటి కాడకు వచ్చి కొట్టినారు సార్. పూర్తి కాడ గొడవ అయిపోయింది. ఇంటి దగ్గరికి వచ్చి వచ్చినారు. పోలీసులు ఉన్నారు. పోలీసులు కానీ తనకి కొట్టినారు. వాళ్ళే గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చూసి అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రశాంతంగా జరిగే పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి అక్కడ గలాట సృష్టిస్తూ అనేక విధాలుగా అక్కడ ఓటింగ్ జరుపుకోకుండా ఓటింగ్ని ఆపేయాలనే ఉద్దేశంతో మా అనుచరుల పైన దాడులు కూడా పాల్పడుతూ పోతున్నారు. ప్రజలు అట్లా అవన్నీ ఎదిరిస్తూ ఈరోజు మంచి పర్సంటేజ్ ఓట్లు వేసి ఈరోజు విజయానికి జయరామన్కి విజయం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ గలాట సృష్టించాలని చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మా వాళ్ళంతా సహనంతో ఉండి ఆ ఓట్లను ఈరోజు పూర్తిగా వేసే విధంగా చూసుకున్నాము. కానీ అబ్బేతొట్టి విలేజ్లోన ముసల్ రెడ్డి అనే ఫ్యామిలీ ఆ పిల్లోని ఇంటికి పోయి దౌర్జన్యంతోన కట్లతో కొట్టి వాళ్ళ ఆడవాళ్ళని కూడా వాళ్ళని అదే చీరలు చింపేసి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. ఆ ముసలిరెడ్డి ఫ్యామిలీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను టీడీపీ జయరామన్న తరఫున ఈరోజు నేను మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పీ గారికి.